తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్ జరిపారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభపై క్లారిటీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. కేవలం శాంతి భద్రతల సమస్య వల్లే అనుమతి ఇవ్వలేదు అంటూ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి. తెలంగాణలో చాలా మంది పోటీ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేయొచ్చు అంటూ చెప్పుకొచ్చారు ఆయన. పవన్ కళ్యాణ్కు పూర్తి స్వేచ్ఛ ఉంది అంటూ పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి ఆయన చిట్చాట్లో మాట్లాడుకొచ్చారు. ఆయన ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా పోటీ చేయొచ్చు. తెలంగాణలో తన సభకు అనుమతి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించే ముందు ఏపీలో జగన్ సభలకు ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదో పవన్ చెప్పాలంటున్నారు రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ అంశం తీవ్ర చర్చాంశంగా మారుతోంది. రేవంత్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా మారింది వ్యవహారం. కొద్ది రోజుల క్రితం, ఇంకా చెప్పాలంటే 2-3 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ఒక చిట్చాట్ నిర్వహించారు. చిట్చాట్ కాదు, పవన్ కళ్యాణ్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఇటు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ, ఎందుకంటే 2014 నుంచి 2024 వరకు ఎవరు డిస్టర్బ్ చేయలేదు, అంటే ఎవరు ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడలేదు. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాతావరణం మారిపోయింది అని అర్థం వచ్చేలా ఇటు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కమెంట్స్కి రియాక్ట్ అయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిట్చాట్ జరిపి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభపై రియాక్ట్ అయ్యారు రేవంత్. కేవలం శాంతి భద్రతల కారణంగానే అనుమతి ఇవ్వలేదు అంటూ కూడా క్లారిటీ ఇచ్చారు ఆయన. తెలంగాణలో చాలామంది పోటీ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేయొచ్చు, పవన్ కళ్యాణ్కు పూర్తి స్వేచ్ఛ ఉంది అంటున్నారు రేవంత్ రెడ్డి. ఆయన ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు. తెలంగాణలో తన సభకు అనుమతి ఎందుకు ఇవ్వలేదని చెప్పి ప్రశ్నించే ముందు ఏపీలో జగన్ సభలకు ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదు పవన్ చెప్పాలి అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిట్చాట్లో భాగంగా మాట్లాడుతూ ఇంకా ఏమంటూ ఉన్నారు డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు రేవంత్ రెడ్డి చిట్చాట్లో భాగంగా ఇంకా ఏమన్నారు, అట్ ద సేమ్ టైం ఎటువంటి కౌంటర్స్ వినిపించారు ఆయన? కొన్ని కీలకమైనటువంటి అప్డేట్ చేశారు ముఖ్యమంత్రి ఈ రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా. చిట్చాట్లో భాగంగా రాష్ట్రానికి నిధులు ఇవ్వద్దని స్వయంగా కిషన్ రెడ్డి వాళ్ళ మంత్రులకు, కేంద్ర మంత్రులకు చెప్తున్నటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇది బిగ్ స్టేట్మెంట్. గతంలో ఆయన అనేక సార్లు చెప్పారు. ఢిల్లీ వేదికగా నిన్న ప్రధాని తర్వాత కేంద్ర మంత్రులను కలిసిన తర్వాత కూడా మళ్ళీ కిషన్ రెడ్డి పైన గాడైనటువంటి వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసలు రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చారో కిషన్ రెడ్డి చెప్పాలి, కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇచ్చిందనేటువంటి క్వశ్చన్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళ మంత్రులు స్వయంగా నాతో కొంతమంది ఓపెన్ గా చెప్తా ఉన్నారు, కిషన్ రెడ్డి మమ్మల్ని ఇవ్వద్దు, నిధులు ఇవ్వద్దు, పర్మిషన్ ఇవ్వద్దు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు అనేటువంటి చెప్తా ఉన్నారు. అసలు ఐఆర్ఎఫ్సికి నిధులు ఎందుకు ఇవ్వడం లేదు, రీజనల్ రింగ్ రోడ్ కి ఎందుకు నిధులు ఇవ్వడం లేదు, క్యాబినెట్ మినిస్టర్ గా మీరు ఎందుకు మాట్లాడలేదు, కనీసం కూడా కిషన్ రెడ్డి ఇక్కడ మాట్లాడలేదు, రాష్ట్రానికి అన్యాయం అవుతుంటే మహారాష్ట్రతో ఎందుకు మాట్లాడడం లేదు, బీజేపీ ప్రభుత్వం 7 మండలాలని సగం అసెంబ్లీని లక్షల ఎకరాలని ఆంధ్రప్రదేశ్ లో కలిపింది. గతంలో మహారాష్ట్ర నుంచి 1500 ఎకరాలు మాత్రమే మేము అడుగుతున్నాం, అది కూడా ప్రాజెక్టు కోసం. మహారాష్ట్రలో బీజేపీ సీఎం ఉన్నారు, కేంద్రంలో బీజేపీ ఉంది, అయినా ఎందుకు మాట్లాడట్లేదు? ముఖ్యంగా కిషన్ రెడ్డి రిజైన్ చేస్తే ఆయన ప్లేస్ లో కొత్త వారు వస్తారు కదా, రాష్ట్రం కోసం ఏమైనా చేస్తారు కదా అనేటువంటి ఒక కామెంట్ చేశారు. అంటే కిషన్ రెడ్డిని రాజీనామా చేయమంటున్నారు. మీ వల్ల ఉపయోగం లేదు, రాష్ట్రానికి రాజీనామా చేయండి, మీ వాళ్ళ ప్లేస్ లో కొత్త వాళ్ళు వస్తారనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇంకా జూలైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడుకుందామని చెప్పాను. 8 మంది ఎంపీలు ఉన్నారు, బీజేపీ నుంచి ఒకరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. తర్వాత మల్కాజ్గిరిలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఉన్నాడు, ఆయన నియోజకవర్గంలోనే మెట్రో వస్తుంది, మెట్రో వస్తే ఆయనకు కూడా మంచి పేరు వస్తుంది కదా, మరి ఎందుకు పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కలహాల వల్ల సహకరించట్లేదు అభివృద్ధికి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అసలు కేటీఆర్ ఏం చెప్తే ఢిల్లీలో కిషన్ రెడ్డి అలా చేస్తా ఉన్నారు, అందుకే ఆయనను కల్వకుంట్ల కిషన్ రావు అనేటువంటి పేరుతో నేను సంబోధిస్తా ఉన్నాను, వాళ్ళిద్దరి మధ్య అంత సఖ్యత ఉందనేటువంటి స్టేట్మెంట్ చేశారు. నన్ను ఒక్కసారైనా కలిసి రాష్ట్రానికి సంబంధించిన విషయాలపై ఎందుకు చర్చించారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కానీ వీళ్ళు కానీ అటువంటి స్టేట్మెంట్ చేస్తూ రీసెంట్ గా జరుగుతున్నటువంటి పొలిటికల్ డెవలప్మెంట్ మీనాక్షి నటరాజన్ సంబంధించి నామినేషన్ తిరస్కరణ, అక్కడ బీజేపీ 3 సీట్లు గెలిచినటువంటి పరిస్థితి రాజ్యసభకు సంబంధించి మధ్యప్రదేశ్ లో, వాటిపైన కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. బీజేపీ గతంలో ఓట్ చోరీ చేసేది, ఇప్పుడు సీట్ చోరీ చేస్తుంది. 2 వ్యక్తుల మధ్య జరిగినటువంటి వివాదాన్ని పరిష్కరించే అధికారాలు మీనాక్షి నటరాజన్ గారికి లేవు. అది కంప్లైంట్ చేసినటువంటి ఆమె కంప్లైంటర్ శ్రీలత ఎవరైతే ఉన్నారో ఆమె, తర్వాత శివకుమార్ రెడ్డి, వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఈ వ్యక్తుల మధ్య జరిగినటువంటిది, అది పార్టీకి ముందు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీకు సంబంధమే లేదనేటువంటి కామెంట్ చేశారు. నామినేషన్ లో క్రిమినల్ కేసులకు సంబంధించి వివరాలు చెప్పాలనేటువంటి
స్టేట్మెంట్ ఉంటుంది కానీ నోటీసులను కూడా అందులో పొందుపరచాలనేటువంటిది ఎక్కడ చట్టంలో లేదు. మరి దాన్ని ఎందుకు మెన్షన్ చేస్తూ ఈ రోజు నామినేషన్ తిరస్కరించారు? ఎన్నికల ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేయమన్నారు. సో అది దాఖలు చేయడానికి సిద్ధమవుతా ఉన్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అయినా సంఖ్యాబలం లేకుండా బీజేపీ 3వ నామినేషన్ చేయడం అనేటువంటిది అదొక పెద్ద కుట్ర అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అంటే ఆయన మీనాక్షి నటరాజన్ విషయంలో రాష్ట్ర ముఖ్య నేత మనుషులు ఉన్నారనేటువంటి చేసిన ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి ఈ చర్చ ద్వారా చేసినట్టు కనిపించింది. తర్వాత ఇంకొకటి సచిన్ కీలకమైనటువంటి అప్డేట్, రీసెంట్ డెవలప్మెంట్, పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటన జూన్ 2న ఆయన తెలంగాణ నవనిర్మాణ అనేటువంటి సభ ఏర్పాట్లు చేసుకోవడం, దానికి పర్మిషన్ రద్దు చేయడము, తర్వాత ప్రెస్ మీట్ చేయడం, ప్రెస్ మీట్ కామెంట్ చేయడం, వీటన్నిటి విషయంలో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పైన సీరియస్ కామెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విప్పులు, మంత్రులు చాలా ఘాటైనటువంటి విమర్శలు చేశారు. పొన్నం ప్రభాకర్ ఒక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ వెధవ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత తెలంగాణలో తిరగని భూము దాడులు చేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విప్పులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఇవన్నిటినీ ఆయన కాస్త ఘాటుగా మాట్లాడారు పవన్ కళ్యాణ్. కాబట్టి పవన్ కళ్యాణ్ ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఉంది, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు. అది ఆయన వ్యక్తిగతమైనటువంటి స్టేట్మెంట్ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ విషయంలో రెస్పాండ్ అయ్యారు. ఈ రోజుల తర్వాత ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సభకు లా అండ్ ఆర్డర్ సమస్యలు మాత్రమే ఉండే, అందువల్లనే పర్మిషన్ ఇవ్వలేకపోయినాం. మేము తెలంగాణలో చాలా మంది పోటీ చేస్తున్నారు, అందులో పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేయొచ్చు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇక ఇది ఒకటే కాదు, ఇంకా కొన్ని కీలకమైనటువంటి అప్డేట్స్. హిట్లర్ నాకు ఆదర్శం అంటూ ప్రచారం చేస్తా ఉన్నారు. నాకు ఆదర్శం అని ఎక్కడ అనలేదు, ఆ పదం మాత్రమే గతంలో తీసుకునేటువంటి ప్రయత్నం చేశాను. ఆ పదం అక్కడ ఉందని చెప్పాను మాత్రం. హైడ్రా అనేది హిట్లర్ కాలంలో ఉండేదని మాత్రమే చెప్పాను. ఆయన నా రోల్ మోడల్ అని ఎక్కడ చెప్పలేదు. మీడియా నా మాటలను వక్రీకరించింది అనేటువంటి చిట్చాట్లో ఆయన కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంకొకటి, మంత్రుల వివాదం నడుస్తుంది కాబట్టి తమ పార్టీలో 66 మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రతి వ్యక్తి కూడా మంత్రి పదవికి అర్హుడే అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో మొత్తానికి చాలా విషయాలపైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి ఈరోజు. ఆల్రైట్, అంటే ఇక్కడ నుంచి కౌంటర్ ఇచ్చే ప్రయత్నమా లేకపోతే ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టాలనే ప్రయత్నం జరిగింది అనుకోవచ్చా ఈరోజు స్టేట్మెంట్తో? అంటే జనరల్ గా రేవంత్ రెడ్డి అటాక్ మోడ్ లో ఉంటారు. మా ప్రతిపక్షంలో ఉన్న ఆయన అధికారంలోకి వచ్చిన కూడా అటాక్ మోడ్ లోనే ముందుకు పోతా ఉంటారు. సో ఈ రోజు చర్చలో కూడా దాదాపు అటాకింగ్ చేసినట్టుగా కనిపిస్తుంది. మళ్ళీ కిషన్ రెడ్డిని, కేసీఆర్ ని, కేటీఆర్ ని, ఇటు మీనాక్షి నటరాజన్ విషయంలో బీజేపీని జరుగుతున్నటువంటి పరిణామాలను అట్లనే చేసే ప్రయత్నం చేశారు. అంటే ఆయన కౌంటర్ ఇస్తారు సాధారణంగా దీనిపైన, మళ్ళీ పార్టీలో జరుగుతున్నటువంటి అంశాలపై కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే కనిపించింది స్పష్టంగా. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్ జరిపారు. చిట్చాట్లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభపై క్లారిటీ ఇచ్చారు రేవంత్. కేవలం శాంతి భద్రతల సమస్య కారణంగానే అనుమతి ఇవ్వలేదంటూ చెప్పుకొచ్చారు ఆయన. తెలంగాణలో చాలామంది పోటీ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేయొచ్చు అంటున్నారు రేవంత్. పవన్ కళ్యాణ్కు పూర్తి స్వేచ్ఛ ఉంది అంటున్నారు ఆయన ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు అంటున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో తన సభకు పవన్ సభకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించే ముందు ఏపీలో జగన్ సభలకు ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదో పవన్ సమాధానం చెప్పాలంటూ కూడా చిట్చాట్లో భాగంగా ఆయన మాట్లాడుకొచ్చారు.